హలో, సంక్రాంతి శుభాకాంక్షలు కొంతమంది క్రైస్తవులకి, అందరికీ కాదండి, కొంతమందికి. ఎందుకో చెప్తాను. మీరందరూ కూడా క్రైస్తవులని పిలువబడుతున్నారు, బ్యాప్టిజం తీసుకున్నారు, సంఘానికి క్రమంగా వెళ్తున్నారు. అండ్ మీలో కొంతమంది సంఘంలో కొన్ని బాధ్యతలను కూడా కలిగి ఉన్నారు. అయితే ఇలాంటి సందర్భంలో ప్రభువు కోసం నిలవబడాల్సిన మీరు లోకముతో ఏకీభవిస్తూ, ఈ లోకంలో ఉన్నటువంటి ఆచారాలతో ఏకీభవిస్తూ ఇంకా దాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లయితే నాకు అనిపిస్తుంది, నిజంగా మీరు మారుమనసు పొందారా? నిజంగా మీరు ప్రభువుని ప్రేమించి ప్రభువుని గణపరచడానికి మీ జీవితాలు సమర్పించుకున్నారా అని కొంత డౌట్ వస్తుంది. కొంతమందిని చూసినప్పుడు, కొంతమంది నిర్ణయాలని, కొంతమంది ప్రాధాన్యతలను ఒకసారి మరి చూసినప్పుడు ఈ ఆలోచన కలిగింది. ఎంతో భారంతో మరి వీడియో ద్వారా నేను మీతో మాట్లాడాలని ఆశపడ్డాను. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనిక సంఘానికి ఒక లెటర్ రాస్తూ 2వ పత్రికలో ఆయన అంటారు, 15వ వచనంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రికల వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. అంటే మీకు ఏదైతే బోధించబడిందో మా ద్వారా, మా పత్రికలు మీరే, లేకపోతే మా యొక్క నోటి మాట వలన విని విశ్వాసంలో ఎదిగినటువంటి వారు మీరే కదా, ఈరోజు మా విధులను మీరు చేపట్టండి అంటాడు. అంటే విధులు అన్నమాట ఇంగ్లీష్లో అంటాడు, ఫాలో ఆర్ ట్రెడిషన్స్, అబ్జర్వ్ ఆర్ ట్రెడిషన్స్. అంటే యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత మనకంటూ సపరేట్గా కొన్ని విధులు ఉంటాయండి, మనకంటూ కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని మనం పాటించవలసిన వారమయ్యాం ఉన్నాం. కానీ ఈ లోకానికి సంబంధించిన విధులను ఇక మీదట పాటించకూడదు. ఎందుకు ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నానంటే, చాలామంది సంక్రాంతికి మరి చర్చిల్లో సెమినార్స్, చర్చిల్లో ప్రాముఖ్యమైన మీటింగ్స్ ఉన్నా అవన్నీ విడిచిపెట్టేసి వాళ్ళ సొంత ఊర్లు వెళ్ళిపోయి సొంత వారిని కలిసి అక్కడ జరుగుతున్న పండగలను ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీస్తో మరి టైం స్పెండ్ చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. నాకు అనిపిస్తూ ఉంటుంది, మీ సంఘంలో లేకపోతే ఈ యొక్క హాలిడేస్లో మీ సేవకులకి దేవుడు ఒక దర్శనం ఇచ్చి ఇంత ప్రాముఖ్యమైన పని ఈ హాలిడేస్లో దేవుడు జరిగించాలని వాళ్ళు ప్రేరేపించినప్పుడు మీరు అందులో ఒక పాలిభాగస్తులుగా బాధ్యత వహించవలసిన వారై ఉన్నారు కదా. మరి మీరెందుకు ఇలాగా ప్రవర్తిస్తున్నారు? మీరెందుకు ఇట్లాగా మరి వెళ్ళిపోతున్నారు అన్నది ఒక ప్రశ్నగా ఉంది. మరలా యేసు ప్రభు ఖండించిన ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మార్కు సువార్త 7వ అధ్యాయం 8-9 వచనాల్లో అంటారు, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారమును గైకొనుచున్నారు. అంటే దేవుని ఆజ్ఞను విడిచిపెట్టేసంట మనుషుల యొక్క పారంపర్య ఆచారములను మీరు గైకొనుచున్నారు అంటాడు. అండ్ మరలా మనము వాక్యంలోనే ఇంకా చూసినట్లయితే 1 యోహాను 2వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అంటే ఇఫ్ యు లవ్ దిస్ వరల్డ్ యూ విల్ నాట్ హ్యావ్ ద లవ్ ఆఫ్ యువర్ ఫాదర్. తండ్రి ప్రేమ మీలో ఉండదంట. ప్రేమించడం అంటే ఏంటి చెప్పండి? మనం ప్రేమిస్తే దానికి ప్రాధాన్యత ఇస్తాం, ప్రయారిటీ ఇస్తాం. మరి ఈరోజు మీరు తెలియకుండా ప్రేమిస్తున్నారు కొన్ని ఆచారాల్ని, కొన్ని వాటిని. వెళ్ళకపోతే వాళ్ళు ఒప్పుకోరు, వీళ్ళు ఒప్పుకోరు. అదేంటండి? ప్రభువు కదా మీకోసం ప్రాణం పెట్టింది, ప్రభువు కదా మీ యొక్క పాపాలను క్షమించింది, మీ జీవితాల్లో కార్యాలు చేస్తున్నది యేసయ్య కదా. యేసయ్య కోసం మరి నిలబడాల్సిన టైంలో నిలబడకుండా, యేసయ్య కోసం సాక్షిగా ఉండాల్సిన టైంలో ఉండకుండా, మరి ఈ టైంలో మీరు కూడా అందరిలాగే ఉంటే మరి మీకు లోకస్తులకి తేడా ఏముంది చెప్పండి? బ్యాప్టిజం తీసుకున్నారు, అభిషేకించబడ్డారు, విజ్ఞాపన ప్రార్థనలు చేస్తుంటారు, సంఘాల్లో పాల్గొంటారు. ఈ టైమ్స్లో కొంతమందిని చూశాను. నేను ఈ మధ్యకాలంలో ఒక యూత్ క్యాంప్కి వెళ్ళాను. వాళ్ళు ఈ హాలిడేస్లో పెట్టుకున్నారు. నేను గడిచిన 3 రోజులు వాళ్ళకి టీచ్ చేయడానికి వెళ్ళినప్పుడు చాలా ఆనందం అనిపించింది. చర్చ్ అందరూ, ఎల్డర్స్ అందరూ కూడా వాళ్ళే వంటలు వండడం, వాళ్ళే సర్వింగ్ చేయడం, మొత్తం డ్యూటీలు, వాళ్ళకున్న పనులన్నీ పక్కన పెట్టి మరి ఈ హాలిడేస్లో ప్రభు పని జరగాలని పాస్టర్ గారితో మరి సంఘం అందరూ నిలబడ్డారు. ఎంత ఆనందం అనిపించిందో. ఇలా కొంతమందిని, కొన్ని సంఘాలను చూసినప్పుడు ఆనందం అనిపిస్తుంది. కొన్ని సంఘాల గురించి వింటున్నప్పుడు, కొంతమంది క్రైస్తవుల గురించి విన్నప్పుడు
చాలా బాధ అనిపిస్తుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, అందుకు ఆయన మీరును పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? అంటే ఈ ఆచారాల కోసం, వీటిని వెంబడించడం కోసం. ఇప్పుడే హాలిడేస్ దొరుకుతాయండి, ఇప్పుడు మా ఇంటికి వెళ్ళకపోతే అవ్వదు. అయ్యో, ఈ టైంలో మీకు తెలుసు కదా ఏం జరుగుతుందో, ఈ టైంలోనే మీరు వెళ్ళాలా? వేరే టైంలో ప్రభు ఇస్తాడు. ఉద్యోగం ఇచ్చింది ఆయనే, సెలవులు ఇచ్చేది ఆయనే, ప్రమోషన్స్ ఇచ్చేది ఆయనే, ఆరోగ్యం ఇచ్చేది ఆయనే, కుటుంబాల్ని కట్టేది కూడా ఆయనే. ఒకసారి ఆలోచించుకోండి, మీరు చేస్తున్న పని ఎంతవరకు కరెక్ట్. వాక్యం చెప్తుంది, మరి పారంపర్య ఆచారములను మీరు పాటిస్తూ ప్రభువుని మీరు అవమానపరుస్తున్నారు, ప్రభు కోసం నిలబడట్లేదు. ఈ లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమించొద్దు అని చెప్తున్నాడు. అండ్ చివరిగా మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. 1 కొరింథీ 11వ అధ్యాయం 2వ వచనం అంటాడు, మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను అంటాడు కొరింథీ సంఘము నిమిత్తం. ఈరోజు ప్రతి సేవకుడు వారి సంఘం నిమిత్తం ఈ మాట చెప్పగలగాలండి. మీరు అన్ని విషయాల్లో నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని గైకొనుచు కట్టడలను, విధులను, అంటే దేవుని, అంటే మనకి హెవెన్లీ కల్చర్ ఒకటి ఉంది, పరలోక సంబంధమైనటువంటి ఒక సంస్కృతి ఉంది, దాన్ని మనం పాటించాలి. అది మనం పాటించినప్పుడు ప్రతి దైవజనుడు, మీ ప్రతి ఆత్మీయ తండ్రి, మీ ప్రతి సేవకుడు కూడా మిమ్మల్ని బట్టి మెచ్చుకుంటారు, ఆనందిస్తారు. ఎప్పుడైతే మీ ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తల్లి, మీ సేవకులు మిమ్మల్ని బట్టి ఆనందిస్తారో తప్పకుండా ప్రభువు కూడా మిమ్మల్ని బట్టి ఆనందిస్తాడు. సో ఒక్కసారి ఈ యొక్క మరి సీజన్లో సంక్రాంతి సందర్భంగా ప్రభు పరిచర్యలో పాల్గొంటున్నారా? మీకు నచ్చిన పనులు చేస్తున్నారా? మళ్ళీ ట్రెడిషన్స్ని ఫాలో అవుతున్నారా? దేవుణ్ణి మహిమపరుస్తున్నారా? చెక్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక.